Start. Hi friends, how are you? Welcome back to Charan Educational Tutorial. In last class, discussed profit and loss, example 1 to 3. Today, we are going to discussing profit and loss, example 4 to 8. Example 4. A man buys a car for 4,50,000 and after 4 years, he sold it for 2,80,000. What is his loss? అంటే ఏ మ్యాన్ బైస్ ఏ కార్ ఫర్ 4,50,000. ఒక వ్యక్తి కార్ ఎంత కొన్నాడంటే 4,50,000 కి ఒక కార్ కొన్నాడు. అండ్ ఆఫ్టర్ 4 years ఈ సోల్డ్ ఇట్ ఫర్ 2,80,000. అంటే తర్వాత 4 ఏళ్ళకి ఆ కార్ ఎంత అమ్మినాడంటే 2,80,000 కి ఆ కార్ అమ్మాడు. వాట్ ఈస్ హీస్ లాస్? అతనికి ఎంత లాస్ వచ్చిందనేది కనుక్కోవాలి. చూద్దాం ఇప్పుడు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కార్, ఆ కార్ ఎంత పడింది? 4,50,000 పడింది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద కార్, ఆ కార్ ఎంత కమ్మినాడు? 2,80,000 కమ్మినాడు. లాస్ కి ఫార్ములా ఏమి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. లాస్ కి ఫార్ములా ఏమి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కొన్న ధర మైనస్ అమ్మిన ధర మైనస్ చేస్తే తెలుస్తుంది. కొన్న ధర ఎంత? 4,50,000. అమ్మిన ధర ఎంత? 2,80,000. 4,50,000 నుంచి 2,80,000 తీసేస్తే 1,70,000 వస్తుంది. చూద్దాం. 4,50,000 నుండి 2,80,000 తీయాలా? 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0. 5 నుంచి 8 పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలి? బారో తీసుకోవాలి. ఎక్కడ నుంచి? 4 కార్ నుంచి. 4 కార్ నుంచి బారో తీసుకుంటే 15 అవుతుంది. 15 లో నుంచి 8 పోతే 7. ఇక్కడ ఎంత ఉంటుందంటే 3 ఉంటుంది. ఇక్కడ 3 ఎందుకు ఉంటుందంటే ఇక్కడ మనం ఒకటి బాగా ఇచ్చింటాం కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది. 3 లో నుంచి 2 పోతే 1. ఎంత వచ్చింది? 1,70,000 అతనికి లాస్ వచ్చింది ఆ కార్ అమ్మితే. Example 5. Madhu bought a house for 8,45,000 and spent 82,000 to get it repaired and painted. He sold it for 9,76,000. Find his profit or loss. Madhu bought a house for 8,45,000. Madhu ఎంత కొన్నాడంటే 8,45,000 కి కొన్నాడు. అండ్ స్పెండ్ 82,000 టు గెట్ ఇట్ రిపేర్డ్ అండ్ పెయింటెడ్. రిపేర్ కి అతను ఎంత ఖర్చు చేసినాడంటే రిపేర్ కి ఎంత ఖర్చు చేసినాడు? రిపేర్ కి పెయింట్ కి ఎంత ఖర్చు చేసినాడంటే 82,000 ఖర్చు చేశాడు. ఈ సోల్డ్ ఇట్ ఫర్ 9,76,000. అతను ఎంత కమ్మాడు? అతను ఆ ఇల్లు ఎంత కమ్మాడంటే 9,76,000 కి అమ్మాడు. ఫైండ్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్. అతనికి లాభం వచ్చిందా లేదా నష్టం వచ్చిందా అనేది కనుక్కోవాలి. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద హౌస్. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ హౌస్. ఆ హౌస్ అసలు ధర ఎంత? 8,45,000. ఎక్స్పెన్సెస్ ఆన్ రిపేర్స్ అండ్ పెయింట్. అతను ఎంత ఖర్చు చేసినాడు అంటే రిపేర్ కి వచ్చి పెయింట్ కి వచ్చి ఎంత ఖర్చు చేశాడు? 82,000 ఖర్చు చేశాడు. టోటల్ కాస్ట్ ఆఫ్ ద హౌస్. ఆ హౌస్ టోటల్ కాస్ట్ ఎంత అనేది చూద్దాం. 8,45,000 ప్లస్ 82,000 యాడ్ చేస్తే ఆ హౌస్ ధర తెలుస్తుంది. 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0, 0 ప్లస్ 0 0, 5 ప్లస్ 2 7, 4 ప్లస్ 8 12, 8 ప్లస్ 1 9. ఆ హౌస్ ధర ఎంత అంటే 9,27,000. అతను పడింది ఎంత? అతను అమ్మింది ఎంత? 9,27,000. ప్రాఫిట్ ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ కి ఫార్ములా ఏమి? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అమ్మిన ధర నుంచి కొన్న ధర తీస్తే ప్రాఫిట్ అనేది తెలుస్తుంది. 9,70,000 సెల్లింగ్ ప్రైస్. అతను ఎంత కమ్మినాడు? 9,76,000 కమ్మినాడు సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అతను ఎంత కొన్నాడు? 9,27,000 కి కొన్నాడు. 9,27,000 కి కొన్నాడు. ఎట్లా అంటే అతను పడింది 8,45,000 ఆ హౌస్ యాక్చువల్ గా. అతను అదనంగా ఏం ఖర్చు చేసినాడు? ఎక్స్పెన్సెస్ అంటే రిపేర్ కి పెయింట్ కి ఎంత చెల్లించినాడు? 82,000 చెల్లించినాడు.
రెండు యాడ్ చేస్తే అతనికి పడిన ధర ఎంత 9,27,000. 9,76,000 నుంచి 9,27,000 మైనస్ చేస్తే అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? 49,000 ప్రాఫిట్ వచ్చింది. చూద్దాం. 9,76 నుంచి 9,27 మైనస్ చేయాలి. 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 0 పోతే 0. 6 లో నుంచి 7 పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలి? బారో చేయాలి. ఎక్కడి నుంచి తీసుకోవాలి? 7 నుంచి 1 బారో తీసుకుంటే ఎంత అవుతుంది? 16 అవుతుంది. 16 లో నుంచి 7 పోతే ఎంత? 16. 16 లో నుంచి 7 పోతే 1 2 3 4 5 6 7. 7 పోతే ఎంత మిగిలింది? 9. 1 2 3 4 5 6 7 8 9. ఆ 9 అనేది ఇక్కడ వేస్తాం. ఇక్కడ ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. 6 ఎందుకు ఉంటుంది ఇక్కడ అంటే ఇక్కడ మనం బాగా చేసింటాం కాబట్టి ఇక్కడ 6 ఉంటుంది. 6 లో నుంచి 2 పోతే 4. 9 నుంచి 9 పోతే 0. అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 49,000 ప్రాఫిట్ వచ్చింది. sold a smartphone for 64,500 at a profit 1,550. Find cost price of smartphone. Mohan sold a smartphone for 64,500. మోహన్ స్మార్ట్ ఫోన్ ఎంత అమ్మినాడంటే 64,500 కి స్మార్ట్ ఫోన్ అమ్మినాడు. అట్ ఏ ప్రాఫిట్ 1,550. అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1,550 వచ్చింది. ఫైండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ స్మార్ట్ ఫోన్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అసలు ధర కనుక్కోవాలి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అసలు ధర కనుక్కోవాలి. సొల్యూషన్ చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్ అంటే ఎంత అమ్మినాం స్మార్ట్ ఫోన్ ని? 64,500 కి స్మార్ట్ ఫోన్ అమ్మినాం. ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1,550 ప్రాఫిట్ వచ్చింది. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్ అంటే అసలు ధర ఎంత? ఆ మొబైల్ అసలు ధర ఎంత? అప్పుడు సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ చేస్తే తెలుస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అమ్మినాడు అతను? 64,500 కి అమ్మినాడు. ప్రాఫిట్ ఎంత? 1,550. తీస్తే అసలు ధర తెలుస్తుంది. 64,500 మైనస్ 1,550 నుంచి మైనస్ చేస్తే మొబైల్ అసలు ధర తెలుస్తుంది. 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 5 పోతుంటే పోదు. అప్పుడు ఏం చేయాలో? బారో తీసుకోవాలి. బారో తీసుకుంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 నుంచి 5 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది? బారో ఇచ్చింటాం కాబట్టి ఇక్కడ 4 ఉంటుంది. 4 నుంచి 5 పోతుంటే పోదు. అప్పుడు ఏం చేయాలో? బారో తీసుకోవాలి. 4 నుంచి బారో తీసుకుంటే 14 అవుతుంది. 14 నుంచి 5 పోతే 9. ఇక్కడ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఇక్కడ బారో ఇచ్చింటాం కాబట్టి ఇక్కడ 3 ఉంటుంది. 3 నుంచి 1 పోతే 2. ఇక్కడ 6 అట్లే ఉంటుంది కాబట్టి 6 ఇక్కడ అప్లై చేయాలి. అతనికి మొబైల్ అసలు ధర ఎంత? 62,950. అతనికి మొబైల్ ధర ఎంత పడిందంటే 62,950 పడింది. అతనికి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 1,550 ప్రాఫిట్ వచ్చింది. 7. A fruit seller buys a lot of mangoes for 4,500 and sells the whole at a loss 250. What is the selling price? A fruit seller buys a lot of mangoes for 4,500. అంటే పండ్లు అమ్మే వ్యక్తి అతను 4,500 పెట్టి చాలా మ్యాంగోస్ కొన్నాడు. అండ్ సేల్స్ ద హోల్ అట్ ఏ లాస్ 250. అతను అన్ని మ్యాంగోస్ అమ్మింటే అతనికి లాస్ ఎంత వచ్చిందంటే 250 లాస్ వచ్చింది. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? అతను అన్ని మ్యాంగోస్ ఎంత అమ్మినాడు అనేది మనం కనుక్కోవాలి. చూద్దాం ఇప్పుడు సొల్యూషన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద మ్యాంగోస్. అతను ఎంత కొన్నాడు? మ్యాంగోస్ 4,500 కి కొన్నాడు. లాస్ ఎంత వచ్చింది? 250 లాస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద మ్యాంగోస్. అతను మొత్తం ఎంత కమ్మాడు అనేది మనం కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయాలా? కొన్న ధర నుంచి లాస్ తీస్తే తెలుస్తుంది. అతను ఎంత కమ్మాడు అనేది తెలుస్తుంది. కాస్ట్ ప్రైస్ ఎంత? 4,500. లాస్ ఎంత? 250. తీస్తే అతను ఎంత కమ్మాడు అనేది తెలుస్తుంది. చూద్దాం. 4,500 నుంచి 250 మైనస్ చేయాలి. 0 నుంచి 0 పోతే 0, 0 నుంచి 5 పోతుందా? పోదు. అప్పుడు ఏం చేయాలి? 5 నుంచి బాగా తీసుకుంటే ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 నుంచి 5 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 1 బాగా ఇచ్చింటాం కాబట్టి 4 ఉంటుంది. 4 నుంచి 2 పోతే 2. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ఇక్కడ అట్లే వేస్తాం. అతను
మొత్తం మ్యాంగోస్ ఎంత అమ్మినాడు? 4250కి మ్యాంగోస్ అమ్మినాడు. అతనికి లాస్ ఎంత వచ్చింది? 250. యాక్చువల్ గా అతనికి మ్యాంగోస్ ఎంత పడినాయి? ధర 4500 పడినాయి. అతను మొత్తం యాపిల్స్ కి మొత్తం మ్యాంగోస్ ఎంత అమ్మినాడు? 4250కి మ్యాంగోస్ అమ్మినాడు. ఓకే. On its repairs, he sold the cycle for a profit 120. Find out the selling price of the cycle. Mahesh bought a cycle for 4900. Mahesh cycle ni 4900 ki కొన్నాడు. And spent 500 on its repairs. ఆ సైకిల్ కి మహేష్ 500 రిపేర్స్ కి ఖర్చు చేశాడు. He sold the cycle for a profit 120. అతను ఆ సైకిల్ అమ్మింటే ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 120 ప్రాఫిట్ వచ్చింది. ఫైండ్ అవుట్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద సైకిల్. ఆ సైకిల్ ఎంత కమ్మినారనేది మనం కనుక్కోవాలి. చూద్దాం సొల్యూషన్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద సైకిల్. ఆ సైకిల్ ఎంత కొన్నాడు? అతను ఎంత కొన్నాడు? సైకిల్ 4900 కి కొన్నాడు. అమౌంట్ స్పెండ్ ఆన్ రిపేర్స్. ఆ సైకిల్ కి ఎంత ఖర్చు చేశాడు? రిపేర్స్ కి 500 ఖర్చు చేశాడు. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత పడింది? టోటల్ గా ఆ సైకిల్ ధర 4900 ప్లస్ 500 యాడ్ చేస్తే ఆ సైకిల్ ధర ఎంత పడింది? 5400 పడింది. అతను కొన్న ధర ఎంత పడింది అంటే 5400. ఇప్పుడు ఆ సైకిల్ అతను ఎంత కమ్మినాడు చూద్దాం. కొన్న ధర ఎంత? 5400. ప్రాఫిట్ ఎంత వచ్చింది? ప్లస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 120. 5400 ప్లస్ 120 యాడ్ చేస్తే అతను ఎంత కమ్మినాడు సైకిల్ అనేది తెలుస్తుంది. ఎంత కమ్మినాడు? 5020కి ఆ సైకిల్ అమ్మినాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ.